మీ స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేస్తారో ఒక్క వీడియో చేయండి అక్క అని కొంత సిస్టర్లు అడుగుతున్నారు. మన తోటలోనే గోంగూర మొక్కలు ఉన్నాయండి. గోంగూర కోసి తోటలోనే గోంగూర పచ్చడి నూరాను. కమ్మని గోంగూర పచ్చడి. కూరగాయలలో రాజు వంకాయ అయితే పచ్చళ్ళల్లో రాణి, మహారాణి గోంగూర పచ్చడి. కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు గోంగూర తినకూడదు అంటారు. తినకూడదని తెలిసినా మళ్ళీ మళ్ళీ తింటాము. గోంగూర అంటే కొంతమందికి పిచ్చి, అంత ఇష్టపడతారనమాట. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభమంగళవారం. ఈ వీడియో నిన్నటి వీడియో అండి. నిన్న తోటలో చేసిన పని ఏంటంటే మొక్కజొన్న సుగ్గురాల్పటం. అంటే నాకు నిన్నటి వరకు తెలియదు. నిన్నటి కాదులేండి, ఒక 4 రోజుల క్రితం వరకు నాకు తెలియదు. హైట్గా మొక్కజొన్నకి కంకి ఉంది కదా, ఆ కంకిలో సన్నటి పూతలాగా ఉంటుందండి. ఆ పూత రాల్పాలన్నమాట. కర్రతో కొడుతూ ఉంటే ఆ పూత రాలి ఆ పక్కన ఉన్న మొక్కజొన్న మీద, అంటే వేరే మొక్కజొన్న పడుతుంది. ఇప్పుడు మేము పెట్టిన విత్తనాలు ఏంటంటే సీడ్స్కి వెళ్తాయి అంటండి. ఇవి ఎక్కువగా తినరంట. అలాగే పిండ్లు తయారు చేస్తారు కదా, పిండి తయారు చేయటం, లేదంటే కోళ్ళకి మేత తయారు చేయటం చేస్తారు కదా, ఇలాంటి వాటికి కూడా పోవంట. ఈ మొక్కజొన్న పంట పండిన తర్వాత విత్తనాలు సేకరించి మళ్ళీ వాటిని కంపెనీలకే పంపించి వాటిని విత్తనాలు తయారు చేసి నెక్స్ట్ పంట వేయడానికి విత్తనాలుగా అమ్ముతారంట. పూర్తిగా నాకు తెలియదు, నాకు తెలిసిన వరకు చెప్తున్నా. ఈ సంవత్సరమే ఈ పంట వేసాం. అది కూడా ఎందుకు వేసామంటే మన చుట్టుపక్కల రైతులందరూ కూడా ఈసారి ఇదే పంట వేయటం వల్ల ఇక మేము కూడా ఇది వేయక తప్పకపోతే ఈ పని చేయటం వీడియోలో చూడడానికి తేలిగ్గానే ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళి దులుపుతుంటే ఆ పూతంతా మీద పడి ఒక దురదలాగా అనిపిస్తుంది. అలాగే ఆకులు ఎక్కడ పడితే అక్కడ సర్రన కోసుకుపోతున్నాయి. అందుట్లో ఊపిరాడట్లా. లోపలికి వెళ్తే బయటకు వచ్చేటప్పుడు అమ్మయ్య అనిపిస్తుందా, లోనికి వెళ్ళేసరికి అసలు ఊపిరాడట్లేదు. అంతా మొక్కజొన్న అంతా మూసేసి ఉండటం వల్ల. సర్లేండి, మరి మన పని మనం కాకపోతే ఎవరు చేసుకుంటాంలేండి. కానీ ఇక మధ్యాహ్నం అయింది, భోజనం చేద్దామని ఆ పని ఆపేసి ఇగోండి ఇక్కడ బోర దగ్గరికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినడానికి వెళ్తున్నా. చెప్పాను కదా ఇంటి దగ్గర నిన్న ఉదయం చెప్పాను కదా మునగాకు పప్పు చేశానని. ఇక ఆ మునగాకు పప్పుతో అన్నం ఎప్పుడెప్పుడు తిందామా అని మనసు కొట్టుకులాడుతుందనమాట. టైం అప్పటికి ఎంతో గల 1:15 కూడా కాలేదు, కానీ పప్పు ఆకలైంది. అందుకనే ఇక్కడికి వచ్చి ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఇక అన్నం తినడానికి వెళ్తున్నాం. పప్పు ఆకలి అవుతుంది అంటున్నారు, పప్పు చేసుకొచ్చినాం అంటున్నారు. మరి స్టార్టింగ్లో గోంగూర పచ్చడి వీడియో పెట్టారు కదా అని అనుకుంటున్నారా? చెప్తా. మధ్యాహ్నం భోజనం చేసాము. చేసిన తర్వాత ఇదిగోండి మన పామాయిల్లోకి వచ్చాము. పామాయిల్ అంటే పెద్ద పెద్ద మొక్కలు, పెద్ద తోట ఏం కాదు, చిన్న మొక్కలు. ఇక ఆ మొక్కల్లో మొక్కజొన్న వేరే వాళ్ళకి కౌలుకి వేసుకుంటామంటే వాళ్ళకి ఇచ్చాము. ఈ మొక్కజొన్న మాత్రం మొక్కజొన్న వేరే వాళ్ళదైనా పామాయిల్ మొక్కలు మనయ్యే కదా. మొక్కలు లోపల ఎలా ఉన్నాయో ఒకసారి చూసి వెళ్దామని ఇటు వచ్చామండి. ఇక్కడికి వస్తే గోంగూర మొక్కలు కనపడ్డాయి. ఆ పెద్ద పెద్దగా ఉన్న మొక్కలు చూసారా, అవి గోంగూర మొక్కలేనండి, ఎండిపోయినాయి. పోయిన సంవత్సరం ఈ పెన్సింగ్ అమ్మటి గోంగూర విత్తనాలు వేసా, అవి మొక్కలు మొలిసినాయి. మనం చాలాసార్లు గోంగూర పచ్చడి కూడా చేసాము. ఇక అవి ముదిరిపోయి ఎండిపోయినాయి. వాటికి కాయలు కాసి విత్తనాలు రాలి మళ్ళీ గోంగూర మొక్కలు మొలిసినాయి. ఇక నాకు ఆ గోంగూర చూడగానే మనసు ఆగలేదు. ఎప్పటి నుంచో మన వాళ్ళు అడుగుతున్నారుగా గోంగూర పచ్చడి చేసే విధానం, మీరు ఎలా చేస్తారో ఒక వీడియో చేయండి అని. అది గుర్తుకొచ్చేసి సరే ఒక వీడియో చేసేద్దాం పచ్చడి చేసి అనుకున్నాను. ఇక గోంగూర కోసుకొచ్చానండి. గోంగూర కోసుకొచ్చి శుభ్రంగా కడిగేసాను. మరి గోంగూర తీసుకురాగానే సరిపోదు కదా, పచ్చడి చేయాలంటే పచ్చడికి సంబంధించినవన్నీ కావాలి కదా. ఎల్లిపాయలు, నూనె, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు అన్నీ కావాలి కదా. ఇక్కడైతే పసుపు ఉంది, ఉప్పు ఉంది. మిరపకాయలు వేయించడానికి, గోంగూర ఉడకబెట్టడానికి కడాయి లేదు. ఇక ఏమేమైతే లేవో అవి తీసుకురమ్మని మా వారిని అడిగాను, తీసుకొస్తున్నారు. అయితే నా పని ఏంటంటే వారు అటు పోయి వచ్చే అంతసేపు కూడా మొక్కజొన్నలోకి కోతులు రాకుండా నేను చూసుకోవాలి. ఆ పని నేను చేసేయాలేండి. కోతులు అయితే రాలేదు, కానీ ఇక చుట్టూ తిరుక్కుంటూ వారు వచ్చిన దాకా మొక్కజొన్న చుట్టూ తిరుక్కుంటూ ఉన్నాను. వారు వచ్చిన తర్వాత మిరపకాయలు తొడాలు తీసి కడాయిలో వేసి పొయ్యి రాజేసి పొయ్యి మీద పెట్టేసి ఆ మిరపకాయలు కొద్దిగా నూనె వేసానండి. కొద్దిగా నూనె వేసి మిరపకాయలు గలగల్లాడే అంతవరకు కూడా వేయించాను. ఇదిగోండి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మిరపకాయలు వేగిన కదా. ఈ మిరపకాయలని వేరే ఒక బాక్స్ మూతలోకి తీసుకున్నాను. శుభ్రంగా గోంగూర కడిగి పెట్టాను కదా, ఆ గోంగూరని ఇందుట్లో వేసేస్తున్నా. మన సిస్టర్లు అడిగారని చెప్పాను కదా, నిల్వ గోంగూర పచ్చడి కాదండి ఇది. మహా అయితే 3 రోజులు 4 రోజులే ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే గోంగూరని నూనెలో వేయించట్లేదు. ఇప్పుడు శుభ్రంగా కడిగి ఒక కడాయిలో పెట్టా కదా,
పొయ్యి మీద పెట్టేశాను. ఆ పైన కొంచెం నీళ్ళు చల్లాను, ఒక అరగిద్దరు సుమారు నీళ్ళు చల్లేసి మూత పెట్టేశాను. మరి ఇప్పుడు మనం నీళ్ళతో ఉడకబెడుతున్నాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఈ గోంగూర పచ్చడి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక గోంగూర ఉడికేలోపు రోలు శుభ్రంగా కడిగేస్తున్నానండి. ఈ రోలు ఈ షెడ్ దగ్గరికి వచ్చి చాలా రోజులు అవుతుంది. ఈరోజు పచ్చడి చేయటం అంటే షెడ్ దగ్గర పచ్చడి చేయటం నూరటం ఇది ఫస్ట్ టైం అనమాట. ఇక గోంగూర ఉడికేసిందండి, సగం వరకు ఉడికేసింది. ఇప్పుడు చింతపండు గోంగూరలో వేసి మూత పెట్టేశాను. చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది, నూరుకోవటానికి తేలిగ్గా ఉంటుంది. గోంగూర అయితే ఉడికిందండి. మా వారు దింపి పక్కన పెట్టేశారు, ఎందుకంటే వారికి పొయ్యితో పని ఉంది. పొయ్యితో కాదండి, మంటతో పని ఉంది. మోటార్ వేసినప్పుడు నీళ్లు అటు ఇటు మార్చుకోవటానికి పైపులు వేసుకోవాలి కదా, 2 అంగళాలు 3 అంగళాలు 1.5 అంగళం అని ఇట్లా పైపులు ఉంటాయి కదా, ఆ పైపుల కోసమని ఇగోండి ఈ విధంగా దాన్ని కాల్చేసి ఒకే సైజు పైపు, కానీ ఇలా చేయటం వల్ల పైపు తగిలించుకోవడానికి ఒకే సైజు పైప్ అయినా కానీ ఒక పక్కన ఇలా పైప్ ఎక్కించుకోవడానికి తేలిగ్గా ఉంటుంది అనమాట. మా వారు మోటార్ మెకానికే కాదండి, ఈ వ్యవసాయానికి సంబంధించిన భూమిలో పైపులు వేస్తుంటారు కదా, అవి ఎట్లా వేయాలి ఏంటి, ఎక్కడెక్కడ డమ్మీలు పెట్టాలి, ఎక్కడెక్కడ గేట్ వాల్ పెట్టాలి, ఎక్కడెక్కడ ఎయిర్ వాల్ వేయాలి, ఏ పైపులు ఎక్కడ వేయాలన్నది కూడా ఐడియాతో చేస్తారు. మా తోటలో భూమి లోపల వేసిన పైపులన్నీ కూడా ఈయన ఏమంటారు మార్కింగ్ చేసే మొత్తం వేశారు. అలా భూమిలో పైపులు వేయటం వల్ల ఇక ఎక్కడ నీళ్ళు కావాలంటే అక్కడ గేట్ వాల్ తిప్పేసుకొని దగ్గరలో 1-2 పైపులు మార్చుకోవడమే అంతే. పైపుల గురించి చెప్పుకుంటూ గోంగూర పచ్చడి చేసే విధానం చెప్పటం ఆగిపోయా. ముందు శుభ్రంగా రోలు కడిగి పెట్టేసుకున్నాను కదా, ఆ రోట్లో తడి పూర్తిగా పోయిన తర్వాత వేయించిన ఎండుమిర్చి వేసి మెత్తటి పొడిలాగా దంచేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 స్పూను ధనియాలు, 1/4 స్పూన్ జీలకర్ర వేయించానండి. వేయించిన ధనియాలు జీలకర్ర కూడా వేసి మెత్తటి పొడిలాగా దంచేసుకున్నాను. ఇప్పుడు గోంగూర వేసేసుకుందాం. గోంగూరని కొద్దిగా నీళ్ళు వేసి ఉడకబెట్టాను కదా, ఆ నీరు ఉంటుంది చూసారా, నీరు రాకోకుండా ఓన్లీ గోంగూర చింతపండు వేసేసి నూరేస్తాను. గోంగూర లేతగా ఉందండి, మంచిగా నీరు వచ్చిందంటే నేను వేసిన నీరే కాకుండా లేతగా ఉంది కదా, ఇంకా నీరు వచ్చి మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పచ్చడి నూరటం కూడా చాలా తేలిగ్గా ఉంది. అసలు ఎక్కువసేపు నేను నూరలేదు, పచ్చడి అంతా మెత్తగా మెదుగుతుంది కదా అని మరీ గంధం లెక్క నూరుకోకూడదండి. గోంగూర పచ్చడి కూడా అక్కడక్కడ ఆకులు తగులుతుంటేనే బాగుంటుంది తినటానికి. పచ్చడిలోకి ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేస్తాను. ఈ పచ్చడికి మంచి కమ్మటి వాసన వస్తుందండి వెల్లుల్లి రెబ్బల వల్ల. కంపల్సరిగా గోంగూర పచ్చడిలో వెల్లుల్లి రెబ్బలు వేయాలి. వేసిన వెల్లుల్లి రెబ్బలు కూడా నూరేసి ముందే దంచిపెట్టుకున్న కారప్పొడి ఉంది కదా, కారప్పొడి పసుపు కూడా. వీడియోలో ఒకటి మిస్ అయిందండి, ఈ పచ్చడిలో కొంచెం మెంతిపిండి కూడా వేసాను. అదిగోండి పసుపు డబ్బా పక్క స్టీల్ డబ్బా ఉంది కదా, అది మెంతిపిండి. ఇక మెంతులు లేవు, పిండి ఉంది కదా అని తీసుకొచ్చాను. ఆ పిండి కొద్దిగా వేసాను, కానీ వీడియో రాలేదు, ఎక్కడ మిస్ అయిందో మిస్ అయిపోయింది. మెంతిపిండి కూడా కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసామంటే చేదు వస్తుంది. పచ్చడి నూరటం అయిపోయిందండి. నూరిన పచ్చడిని వేరే ప్లేట్లోకి తీసేసుకొని రోలు శుభ్రంగా కడిగేస్తున్నాను. అలానే ఉంచానంటే మళ్ళీ ఎండిపోద్దని ముందు రోలు కడిగి పక్కన పెట్టేసి పచ్చడి తాలింపు పెడుతున్నాను. పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత 4 ఎండుమిర్చి తుంచి వేసాను. కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసి కొంచెం జీలకర్ర కూడా వేసేసాను. వెల్లుల్లి రెబ్బలు మంచిగా వేగిన తర్వాత నూరుకున్న పచ్చడిని తాలింపులో వేసేసాను. ఈ పచ్చడి తాలింపులో వేసిన తర్వాత కనీసం ఒక 3-4 నిమిషాలైనా సన్నటి శాఖ మీద వేయించామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పచ్చడి కోసం అన్నం తింటారా? పచ్చడి వేసి అన్నం పెట్టవాయి. పచ్చడి చూసేసరికి మా వారికి పచ్చడి ఆకలేసింది. ఉదయం టిఫిన్ చేసాము, మధ్యాహ్నం భోజనం చేసాము, పచ్చడి చూడంలోనే మళ్ళీ ఆకలేసింది. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత అన్నం మిగిలిందండి బాక్స్లో. ఇక ఎలాగో అన్నం ఉంది కదా, పచ్చడి చూసి ఆగలేక అన్నం తినేద్దామన్నారు. అప్పటికి నేను అన్న ఈ టైం కాడ అన్నమా అని. ఇక వారికి మనసు ఆగలేదన్నమాట తినేదాకా. ఇక మంచం మీద కూర్చొని తినకూడదని అంటారు. అయితే మీరు చెప్పేది కరెక్టే, కానీ కాలు చూశారు కదా వాసింది. ఇందాక పొయ్యి దగ్గర పైపు కాల్చి మోటార్కి వెళ్ళారు. అలా వెళ్ళేటప్పుడు కాలు పక్కకు బెనికింది అండి, ఏళ్ళ దగ్గర వాసింది.
ఆ కాలుతో కింద కూర్చోలేక మంచం మీద కూర్చొని తింటున్నారు. వారు పచ్చడిని అన్నంలో అలా కలుపుతుంటే ఇక నా మనసు కూడా ఆగలేదండి, నోట్లోంచి నీళ్ళు వచ్చేసాయి. నాకు కూడా ఒక ముద్ద పెట్టండి అని ఆడ కూర్చున్నా. ఇందాక ఇప్పుడా అన్నముగా అని అన్నారు కానీ ముద్ద పెట్టారు. నిజంగా అండి టేస్ట్ అయితే అదిరిపోయింది. మేము అన్నం తిన్నాం పచ్చడిని ఒక గ్లాసులో తీసి పెట్టేసి మిగతా పచ్చడేమో బాక్స్లో పెట్టేస్తానండి. ఈ గ్లాసులో పెట్టిన పచ్చడి ఎందుకు, మొక్కజొన్నలోకి కోతులు రాకుండా చూసుకోవడానికి ఒక తమ్ముడు ఇక్కడే ఉంటున్నానని పోయిన వీడియోలో చెప్పాను కదా, అతని కోసమేనండి ఒక గ్లాసులో తీసి పెట్టాను. ఇక్కడ ఉంటామంటే ఇక నైటు పగలు మొత్తం ఇక్కడే ఉంటాడు. అన్నం కూరలు చేసుకొని ఇక కోతులు రాకోకుండా మొక్కజొన్నకి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇక తన కోసమని ఒక గ్లాసులో పచ్చడి తీసి బాక్స్లో మిగతాది పెట్టేశాను. పైన పక్షులు చూసారా ఎట్లా వెళ్తున్నాయో. చిన్నప్పుడు ఒక దిక్కు నుంచి ఒక దిక్కుకి పక్షులు వెళ్తూ ఉండేవి. మళ్ళీ ఎంత చక్కగా ముగ్గెత గీస్తే ఎంత లైన్గా ఉంటుందో అట్లా వెళ్తాయి. మళ్ళీ సాయంత్రానికి ఒక దిక్కు నుంచి ఒక దిక్కుకు వచ్చాయి. నేను మా తాతయ్యని అట్లా ఎందుకు వెళ్తున్నాయి తాతయ్య అని అడిగితే మా తాతయ్య చెప్పేవాడు అనమాట. ఉదయం ఏమో మేత వేటకి వెళ్తాయి, సాయంత్రానికి ఏమో గూటికి వస్తాయి అని చెప్పేవాడు. కానీ ఇప్పుడు పక్షులు తగ్గబట్టో ఏమో కానీ ఆకాశంలో అట్లా లైన్గా వెళ్ళటం అసలు కనపట్టలేదండి. సాయంత్రం 5:15 అవుతుంది. కరెక్ట్గా 5:15కి మోటార్ కరెంటు పోద్దండి. మళ్ళీ రాత్రి 1 గంటకు వచ్చిద్ది. రాత్రి 1 గంట వచ్చినప్పుడు ఇబ్బంది లేకోకుండా మా వారు పైపులు లైన్ చేసి స్టార్టర్ వేసి ఉంచారనుకోండి, 1 గంటకు కరెంట్ వచ్చినా చక్కగా మొక్కజొన్నకి నీళ్ళు పోతాయి. కాబట్టి సాయంత్రం అయ్యేసరికి పైపులు అట్లా సరిగా పొదుగుకు వస్తుంది. ఇంటికి బయలుదేరామండి. ఈ వీడియోలో మీకు లియోగాడు కనిపించలేదు కదా, రోజు లియోగాడిని తీసుకొస్తే ఆ బురదలో బాగా ఆడి చిక్చికాగా చేస్తుందని తీసుకురాలేదు, ఇంటి దగ్గరే ఉంచాము. ఇంటికి వెళ్ళిన తర్వాత గోంగూరలో ఉల్లి ముక్కలు కట్ చేసి ఇలా వేసాను. ఇలా గోంగూరలో ఉల్లి ముక్కలు వేస్తే ఇంకా బాగుంటుంది. సరే, వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.